చూస్తే కనుక చిన్నపిల్లల్ని సినిమా చూడొద్దు అన్నటువంటి ముందు మెసేజ్ ఇచ్చారు. చూడొద్దు అనుకుంటే ఏ జాబితాలోకి వెళ్తుందో లేకపోతే హార్బిల్ జాబితాలోకి? ఇది 18+ అండి. బట్ 18+ వచ్చినంత మాత్రం చేత అందరూ దాన్ని స్టమక్ చేసుకుంటారని కూడా నేను అనుకోను. కొంతమంది ఆ వయలెన్స్‌ని గానీ, లేకపోతే ఒక రియలిజంని గానీ చూడడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి అందుకే సున్నిత మనస్కులను కూడా రావద్దనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత మళ్ళా మీ మనోభావాలకి పూచి తీసుకునే పరిస్థితి అయితే ఉండదు కదా! ఎందుకంటే ఫిల్మ్ మేకర్‌గా నా స్టేట్మెంట్ నేను ఇచ్చాను. దాన్ని సెన్సార్ తీసుకొని రావడం జరిగింది. ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇట్స్ ఎన్ 18+ సినిమా. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్, నాట్ ఫర్ చిల్డ్రన్ అండ్ సెన్సిటివ్ పీపుల్ ఆల్సో. చూస్తే కనుక మన ఇంట్లో అనునిత్యం తిరుగుతున్నట్టు బొద్దింకని చూస్తే చిన్నపిల్లలు భయపడతారు, పెద్దవారు దాన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కాకపోతే ఇంట్లో నుండి మురికిని శుద్ధి చేసేందుకు అది చేసిన ప్రయత్నాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోలేదు. అటువంటి ఒక జీవి కథని ఆధారంగా చేసుకొని కాక్రోచ్ సినిమాని తెరకెక్కిస్తున్న